అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు. ఇవి మీ విజయానికి దారి చూపుతాయి. ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది. మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు, అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి. డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది. పోటీదారులపై విజయం ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. ఇంట్లోని చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.